సంజయ్ గొడవత్ యూనివర్సిటీలో మరి ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, కోర్సెస్ అండ్ ఏరోనాటికల్స్, ముఖ్యంగా స్పెషలైజేషన్గా మాట్లాడుకునే కోర్సు ఏరోనాటికల్స్. మరి మన సంజయ్ గొడవత్ యూనివర్సిటీలో ఈ కోర్సెస్ గురించి ఎలా ఉన్నాయి, ఫెసిలిటీస్ ఏంటి, వీటి గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సౌత్ అడ్మిషన్ డైరెక్టర్ బ్రహ్మారెడ్డి గారు. బ్రదర్, మరి సంజయ్ గొడవత్ అనగానే మనకి స్టార్ ఎయిర్లైన్స్ మధ్యగా ఏరోనాటికల్స్ గుర్తొస్తూ ఉంటుంది. చాలామందికి ఏరోనాటికల్స్ మీద ఒక ఫోకస్గా ఉంటుంది. సో ఏం చెప్తారు వీటి గురించి? సో ఇక్కడ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనే కోర్స్ ఏదైతే ఉందో అండి, చాలామందికి ఈ కోర్స్ గురించి ఆలోచించినప్పుడు సో ఇది ఒక నాట్ బడ్జెట్ ఫ్రెండ్లీ అనే ఒక ఫీలింగ్లోకి వెళ్తారండి. అంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్. ఎందుకంటే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనగా ఒక థాట్ ఏమైపోతుంది అంటే ఒక పైలట్ మాత్రమే ఇందులో ఉంటారు, ఇంకా మిగతా ఏమీ ఉండవో జాబ్స్ అనే ఒక ఆలోచనలో కూడా వెళ్తూ ఉంటారు అనమాట. సో ఏరోనాటికల్ ఎనీ డిపార్ట్మెంట్ అండి, ఏ ఇండస్ట్రీ అయినా కూడా అందులో ఆపరేషన్స్ ఉంటాయి, అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, మేనేజ్మెంట్ ఉంటుంది. సో ఇన్ని రకాల ప్లాట్ఫామ్స్ అనేది ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. సో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనేది మన యూనివర్సిటీలో అతి తక్కువ బడ్జెట్లో ప్రొవైడ్ చేస్తుంది సంజయ్ గొడవత్ యూనివర్సిటీ. సో ఈ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్స్ గురించి చూసుకుంటే మనకి 4 years గ్రాడ్యుయేషన్ కోర్స్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కూడా. సో దీనికి కూడా ఇంటర్మీడియట్లో ఎంపీసీ ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ ఉంటారు. 60% అగ్రిగేట్ మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళందరూ కూడా. సో ఈ ఏరోనాటికల్ కోర్స్ గురించి చూసుకుంటే ఇందులో ఏంటంటేనండి, సో ఓవరాల్గా ఫ్లైట్కి సంబంధించిన ఎడ్యుకేషన్ అనేది ఇందులో నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎర్త్ అట్మాస్ఫియర్లో తిరిగే ఏదైతే ఉంటాయో హెలికాప్టర్స్ అవ్వచ్చు, లేకపోతే ప్లేన్స్ కానివ్వండి, ఇలాగ వీటన్నిటి మీద ఎడ్యుకేషన్ ఉంటుంది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి దానికి సంబంధించిన మేనేజ్మెంట్, ఆపరేషన్స్, ఏవియేషన్ సైడ్ కానివ్వండి, అండ్ పైలట్ సైడ్ కానివ్వండి. సో వీటన్నిటి గురించి ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో స్టడీ ఉంటుందన్నమాట. సో అండ్ కమింగ్ టు మా యూనివర్సిటీ యొక్క స్పెషల్ ఏంటంటేనండి, మా సంజయ్ గొడవత్ సార్ ఆయన పైలట్ కూడా అనమాట. సో ఎప్పుడైతే సారు యూనివర్సిటీ స్టార్ట్ చేశారో ఏరోనాటికల్ అనేది ఒక మెయిన్ ప్లాట్ఫామ్గా ఇందులో ఒక భాగంగా పెట్టి, సో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోసం ఇన్ హౌస్ క్యాంపస్లో 3 చార్టర్డ్ ఫ్లైట్లు అనేది పెట్టడం జరిగింది. అండ్ 1 బోయింగ్ ఫ్లైట్ కూడా పెట్టడం జరిగింది ఫర్ ద ప్రాక్టికల్ ఎడ్యుకేషన్. సో ప్రతి స్టూడెంట్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనేది చేసేవాళ్ళు యూనివర్సిటీలో ఎవరైతే ఉంటారో సో రియల్ టైం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మన దగ్గర యూనివర్సిటీ ఉన్న ఫ్లైట్లను చూసి, లేదా ఆ ఫ్లైట్ మీద వీళ్ళు రీసెర్చ్ చేసి కానివ్వండి, ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ చేసి నేర్చుకొని కూడా. సో ఇన్ని రకాలుగా మన యూనివర్సిటీలో ఏరోనాటికల్కి సంబంధించి కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది సార్. అండ్ మోర్ ఓవర్ మీరు ఇందాక అన్నారు స్టార్ ఎయిర్లైన్స్ సంబంధించి. సో మన సంజయ్ గొడవత్ సార్కి సంబంధించిన వన్ ఆఫ్ ద ఇండస్ట్రీ స్టార్ ఎయిర్లైన్స్. ఓకే. సో దీని బేస్ వచ్చి బెంగళూరు అండ్ హైదరాబాద్ బేసెస్ ఉన్నాయండి. సో మనకి ఈవెన్ హైదరాబాద్ నుంచి నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ కూడా కొల్హాపూర్కి ఉన్నాయి, బెంగళూరు ఉన్నాయి, తిరుపతి, విజయవాడ నుంచి కూడా రన్ అవుట్ జరుగుతూ ఉంది. సో స్టార్ ఎయిర్లైన్స్ కూడా మనకు వన్ ఆఫ్ ద ఓన్ ఇండస్ట్రీ. అండ్ అలాగే దాంతోపాటు డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ తోటి టైఅప్ అయ్యి వీళ్ళకి ప్లేస్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సార్. ఎస్, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ ఇంజనీరింగ్ వీటితో పాటుగా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది ఏఐ. ప్రతిది కూడా ఏఐతో డెవలప్ అవుతుంది. ఏఐ లేకపోతే ఇక ఫ్యూచర్ లేదన్నట్టు అయిపోయింది. మరి మన సంజయ్ గొడవత్ యూనివర్సిటీలో ఏఐ అండ్ అలాగే ఎంఎల్ చేయాలంటే దాని ప్రాసెస్ ఎలా ఉంటుందండి? అడ్మిషన్ ప్రాసెస్ కావచ్చు, దాని డీటెయిల్స్ ఎలా ఉంటాయి? మీరు అన్న పాయింట్ రైట్ అండి. బికాజ్ ఎందుకు అంటే ఏఐ అనేది చాలా ఫాస్ట్ గ్రోత్ ఇండస్ట్రీ అండ్ ఫాస్ట్ గ్రోత్ కోర్స్గా కూడా డెవలప్ అవుతూ వస్తుంది. సో బట్ ఇక్కడ నేను ఒక చిన్న పాయింట్ ఏంటి అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంత డెవలప్ అయినా కూడా దాన్ని హ్యాండిల్ చేయాలి అంటే ఖచ్చితంగా అక్కడ హ్యూమన్ బ్రెయిన్ అనేది ఖచ్చితంగా వర్క్ చేయాలి. సో ఆ పాయింట్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అంటే చాలామంది ఒక అపోహ ఏంది అంటే ఏఐ వచ్చేస్తుంది, జాబ్స్ వెళ్ళిపోతాయి, లేకపోతే మనకి ఇంకా మిగతా సాఫ్ట్వేర్ సంబంధించి నేర్చుకుంటే జాబ్స్ ఉండవేమో మన ఒక అపోహలో వెళ్ళిపోతూ ఉన్నారు. సో దానికి అనుగుణంగానే మనం కూడా దానికి సంబంధించి కోర్సెస్ అనేది నేర్చుకుంటూ వచ్చాము అంటే మనం సస్టైన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కమింగ్ టు ఆర్ యూనివర్సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్కి సంబంధించి ద నెంబర్ ఆఫ్ ల్యాబొరేటరీస్ అనేది మెయింటైన్ చేస్తూ ఉందండి సంజయ్ గొడవత్ యూనివర్సిటీలో కూడా. అండ్ వీళ్ళకి మెయిన్గా ఏంటంటే కంప్యూటరైజ్డ్ ల్యాబ్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి మన యూనివర్సిటీలో దాదాపు ఎట్ ఏ టైం 1000 members సిట్టింగ్ ఉన్న కంప్యూటరైజ్డ్ డిజిటల్ ల్యాబ్స్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది ఇన్ క్యాంపస్లోనే. సో ఎందుకంటే బికాస్ వీళ్ళకి ఎడ్యుకేషన్లో కూడా ఎలా ఉంటుంది అంటే 60% ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది అండ్ 40% థియరిటికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ప్రాక్టికల్ ఓరియంటెడ్ నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకుంటారో 100% వాళ్ళకి కావాల్సింది ఏంటి, డిజిటల్ ల్యాబొరేటరీస్ అనేది కావాలి అండ్ డిజిటల్ లైబ్రరీస్ కావాలి. సో ఇవన్నీ కూడా ఏఎంఎల్ కోర్స్కి అనుగుణంగా ఏ అయితే ల్యాబ్స్ ఉన్నాయో ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది యూనివర్సిటీలో. ఎస్, ఇప్పుడు సిఎస్సిలో యావరేజ్ టు హైయెస్ట్ ప్యాకేజ్ ఎట్లా ఉంటుందండి దీన్ని? సో కమింగ్ టు ద
ప్లేస్మెంట్ ప్యాకేజెస్ చూసుకుంటారంటే ఎనీ కైండ్ ఆఫ్ యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ చూసుకున్నా కొన్ని హైయెస్ట్ ప్యాకేజెస్ 30 lakhs అవ్వచ్చు, 40 lakhs అవ్వచ్చు, 60 lakhs అవ్వచ్చు. ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్యాకేజెస్ అనేది ప్రతి యూనివర్సిటీలో ఉంటాయండి. బట్ ఇక్కడ నేను సజెస్ట్ ఇప్పుడు మా యూనివర్సిటీ హైయెస్ట్ ప్యాకేజ్ చాలానే ఉన్నాయి. లీస్ట్ ప్యాకేజెస్ ఉన్నాయి, యావరేజ్ ప్యాకేజ్ 8 to 15 lakhs మెయింటైన్ చేస్తూ ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఎనీ యూనివర్సిటీ, సో నాట్ ఓన్లీ సంజయ్ గౌడవతి యూనివర్సిటీ గురించి అనే కాదండి, ఏ యూనివర్సిటీ గురించి అయినా కూడా మనం అడగాల్సిన విషయం ఏంటి అంటే అసలు ఆ యూనివర్సిటీకి సంబంధించి ప్లేస్మెంట్ పర్సంటేజ్ ఏ విధంగా ఉంది. సో నాట్ ఓన్లీ ఇన్ ద సిఎస్సి లేదా స్పెషలైజేషన్స్, ఈసీఈ, ఏరోనాటికల్ ఇది మాత్రమే కాదు, అసలు ఓవరాల్గా యూనివర్సిటీకి సంబంధించిన ప్లేస్మెంట్ పర్సంటేజ్ ఏ విధంగా ఉంది, పర్టికులర్ కోర్స్లో మనకి ఏ విధంగా ప్లేస్మెంట్ పర్సంటేజ్ అనేది ప్రొవైడ్ చేస్తుందని చెప్పొచ్చు. మన యూనివర్సిటీలో చూసుకుంటే సంజయ్ గౌడవతిలో సిఎస్సికి చూసుకుంటే 91% అనేది ప్లేస్మెంట్ పర్సంటేజ్, అంటే 100కి 91 మంది విద్యార్థులు ప్లేస్ అవుతూ ఉన్నారు. ఈవెన్ ఏరోనాటికల్కి 92% ఉంది. సో ఎంటైర్ హోల్ యూనివర్సిటీ చూసుకుని 87% అనేది ప్లేస్మెంట్ పర్సంటేజ్గా ఉందన్నమాట. సో ప్యాకేజెస్లో ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, లైక్ ఎలా అంటే ఇప్పుడు ప్లేస్మెంట్ కోసం ఏ విధంగా ఉందంటే యూనివర్సిటీలో ప్రతి స్టూడెంట్కి కూడా 11 varieties ఆఫ్ క్లబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. నాలెడ్జ్ క్లబ్ అని, ప్లేస్మెంట్ సెల్ అని, బిజినెస్ క్లబ్, ఎంటర్ప్రినర్ క్లబ్ కానివ్వండి, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ క్లబ్ కానీ ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు. చాలామంది స్టూడెంట్ మీరు గమనిస్తే కమ్యూనికేషన్ వైజ్గా ల్యాక్ ఉంటున్నారు. సో ఈవెన్ బీటెక్ అయిపోయిన తర్వాత కూడా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలరా అన్నప్పుడు భయపడుతున్న విషయం ఏంటంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ రాకపోవడం. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి ప్రతి స్టూడెంట్కి ఏంటంటే మీడియా పాయింట్ ప్రొవైడ్ చేస్తుంది యూనివర్సిటీ. ఈ మీడియా పాయింట్ ద్వారా ఏమైపోతుంది, స్టూడెంట్ అనేవాడు కొన్ని డిస్కషన్స్ అనేది మీడియా పాయింట్లో చేస్తూ ఉంటాడు. ఆల్మోస్ట్ 100 ఆఫ్ డిస్కషన్స్ చేయడం వల్ల తన కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం డయాస్ఫియర్ అనేది పోతుంది. అండ్ ఎంటర్ప్రీనర్ క్లబ్ ఉంది. సపోజ్ స్టూడెంట్ హ్యాస్ టు డెవలప్ యాజ్ అన్ ఎంటర్ప్రీనర్, లేదా ఒక ఓన్ కంపెనీ పెట్టాలనుకుంటున్నాడు, ఒక ఓన్ అప్లికేషన్ ఇన్నోవేషన్ తీసుకొచ్చుకోవాలనుకుంటున్నాడు, దానికి సంబంధించి ఐడియాలజీ అనేది యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది అండ్ ఫండింగ్ ప్రొవైడ్ చేస్తుంది. ఇలా అన్ని రకాలుగా స్టూడెంట్ ప్లేస్మెంట్ వైజ్గా, ప్యాకేజ్ వైజ్గా ప్రొవైడ్ చేస్తుంది. బట్ ఇక్కడ చేయాల్సిన విషయం ఏంది, ముందు మనం వాటిని యూటిలైజ్ చేసుకోవాలి. అప్పుడు మాత్రం మంచి ప్లేస్మెంట్ రావడానికి అవకాశం ఉంటుంది సార్. ఎస్, మీరు ఇందాక అన్నట్టు స్టూడెంట్స్కి మీడియా పాయింట్ అలాగే అన్నీ పెడతామన్నారు. సో మరి ఇండస్ట్రీ మెంటర్స్తో పిల్లలకి, స్టూడెంట్స్కి ఇంటరాక్షన్ అవ్వడం, అంటే నాలెడ్జ్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయా? 100% అండి. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన మన వీళ్ళకి ప్లేస్మెంట్ కోసం ఏదైతే క్లబ్స్ ఉన్నాయో అందులో ఉన్న ప్లేస్మెంట్ సెల్ ఉంది. సో ఏదైతే మీడియా పాయింట్ ద్వారా వీళ్ళ కమ్యూనికేషన్ డెవలప్ అవుతుందో ఈ ప్లేస్మెంట్ సెల్ ఏంటి, మెయిన్గా వీళ్ళని ప్లేస్ చేయాలి. ఏ విధంగా ప్లేస్ చేయాలి, 4 సంవత్సరాల గ్రాడ్యుయేషన్ అనేది ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ 4 సంవత్సరాల గ్రాడ్యుయేషన్లో వీళ్ళకి కరికులం అనేది ఏ విధంగా మెయింటైన్ చేస్తుంది అనేది చూసుకుంటుంది ప్లేస్మెంట్ సెల్. అండ్ ఈ గ్రాడ్యుయేషన్లో సైమల్టేనియస్గా ప్రతి స్టూడెంట్కి కూడా ఏం చేస్తున్నారు అంటే కొన్ని సర్టిఫికేషన్ కోర్సెస్ అనేది యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది ప్రతి స్టూడెంట్కి. అండ్ దాంతోపాటు డ్యూయల్ స్పెషలైజేషన్ ప్రోగ్రామ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది యూనివర్సిటీ. అండ్ ఇదే ప్లేస్మెంట్ సెల్లో భాగంగా ప్రతి స్టూడెంట్ కూడా ఇంటర్వ్యూ దగ్గర భయపడకుండా ఉండడం కోసం వాళ్ళకి 20+ మాక్ ఇంటర్వ్యూస్ విత్ 20+ హైయర్ అఫీషియల్స్ అండ్ విత్ 20 కంపెనీస్ సంబంధించిన వాళ్ళతో మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తుంది. సో ఒక ఇంటర్వ్యూకి 2 ఇంటర్వ్యూలకి మనం భయపడతాం, ఒక 10వ ఇంటర్వ్యూకి వచ్చేసరికి వాట్ ఐ హ్యావ్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయగలం కదా. అలా స్టూడెంట్కి నాట్ ఓన్లీ ఇన్ ద ప్లేస్మెంట్, సపోజ్ తను ఏదైనా ఓన్ కంపెనీకి అప్లై చేసుకోవాలనుకున్నా కూడా అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ క్లియర్ చేసుకోవడానికి ఆ స్కిల్ అనేది డెవలప్ చేపిస్తుంది యూనివర్సిటీ. సో ఇలాగ వీళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఎస్, మీరు స్కిల్ డెవలప్ అన్నట్టు నాకు ఇంకొక క్వశ్చన్ రైజ్ అవుతుంది సార్. పిల్లలు ఏదైతే సిఎస్సి కావచ్చు, కోడింగ్ సబ్జెక్ట్ నేర్చుకుంటారో వారికి కాంపిటీషన్స్, ఇలా హ్యాకింగ్ కావచ్చు, కోడింగ్ కావచ్చు, వాళ్ళకి కాంపిటీషన్స్ ఏమైనా పెడతా ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ఉన్న స్కిల్ లేపడం కోసం? 100%. ఇప్పుడు మనం ఇప్పుడు కల్చరల్ యాక్టివిటీస్లో భాగంగా చెప్పినట్టు కొన్ని సైన్స్ ఫేర్స్ కానివ్వండి, ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ మీద కొన్ని ఈవెంట్స్ కానివ్వండి, ఇట్లా కండక్ట్ చేస్తూ ఉంటారు. సో అక్కడ ఏంటంటే వీళ్ళకి మనం తీసుకునే స్ట్రెంత్ అనేది లిమిటెడ్ స్ట్రెంత్ అండి. ఏది డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉన్నా కూడా దానికి సంబంధించి లిమిటెడ్ స్ట్రెంతే తీసుకుంటాం అనమాట. సో వీళ్ళకి ఏం చేస్తారంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేది క్రియేట్ చేసి వాళ్ళకి సంబంధించి ఒక ప్రాజెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. 100% అక్కడ ఏమైపోద్ది, మీకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు, మా టీంకి ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు, మనం కంపీట్ అవ్వడం కోసం ఏం చేస్తాం, మనం ఉన్న నాలెడ్జ్ అంతా కూడా అందులో డెవలప్ చేసుకుంటాం, అందులో ఇన్బిల్డ్ చేసి మన ప్రాజెక్ట్ని హైలైటింగ్గా చూపించడం కోసం చేపిస్తూ ఉంటారు అనమాట. అండ్ అలాగే కొన్ని గ్రూప్ డిస్కషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఈ గ్రూప్ డిస్కషన్స్లో కూడా ఏంటి అంటే ఒక 60 to 100 మెంబర్స్ ఆఫ్ గ్రూప్ పీపుల్ ఉంటారు అక్కడ. వాళ్ళలో కొన్ని బ్యాచెస్ ఉంటాయి, ఆ గ్రూప్కి సంబంధించిన టాపిక్ ఎక్స్ప్లెనేషన్ హైయర్ ఆఫీసర్ ముందు జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళ నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తారు, అట్ ద సేమ్ టైం వాళ్ళ నాలెడ్జ్ని అవుట్ చేస్తూ ఉంటారు.
సో ఇలా కాంపిటేటివ్ పెట్టి కూడా స్టూడెంట్కి వాళ్ళ ఇన్నోవేటింగ్ థాట్స్ని బయటకు తీసుకొస్తుంది యూనివర్సిటీ అండి. 100% డెవలప్ చేస్తారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదండి. ఎస్, సంజయ్ గోడావత్ యూనివర్సిటీకి ఎలాంటి ఎంఎన్సీ కంపెనీస్తో టైఅప్ ఉంది అండ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది వాళ్ళకి తో ఉన్న అనుబంధాలు? యా, ఎగ్జాక్ట్లీ అండి. ఇక్కడ చూసుకుంటే నేను ఆల్రెడీ మీకు మనం డిస్కస్ చేసినట్టు మా ఓన్ ఇండస్ట్రీసే 15 ఉన్నాయండి. మీకు చెప్పే కదా, సాఫ్ట్వేర్ వరకు కూడా సంజయ్ గోడావత్ గ్రూప్కి సంబంధించి ఓన్ ఇండస్ట్రీస్ అనేది ఉన్నది. అండ్ స్టార్ ఎయిర్లైన్స్ అనేది వన్ ఆఫ్ ద అవర్ గ్రేటెస్ట్ ఇండస్ట్రీ. అండ్ అలాగే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కూడా మనకు ఉండటం జరిగింది. అండ్ ఇవే కాకుండా ఆల్మోస్ట్ 250+ ఎంఎన్సీస్ తోటి డిఫరెంట్ అంటే రెస్పెక్టెడ్ కోర్సెస్ సంబంధించి దానికి సంబంధించిన కంపెనీస్తో టైప్ అవడం అనేది జరిగింది సార్. సో ఇక్కడ చూసుకుంటే సపోజ్ ఇప్పుడు మనకి డిలాయిట్ కానివ్వండి, యాక్సెంచర్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్, TCS, ఇలా నెంబర్ ఆఫ్ కంపెనీస్, ఆల్మోస్ట్ 250 కంపెనీస్తో మనం కొలాబరేషన్స్ అయ్యి ఉన్నాం. సో ఈ కంపెనీస్తో ఈ నాట్ ఓన్లీ ఇండియానే కాకుండా గ్లోబల్లో కూడా మనం నెంబర్ ఆఫ్ కంపెనీస్తో కొలాబరేషన్స్ అవ్వడం జరిగిందనమాట. సో వీటితో ఎప్పుడైతే ఇలా ఇండస్ట్రీస్తో కొలాబరేషన్ అయ్యి ఉన్నామో దానికి సంబంధించి పెయిడ్ ఇంటర్న్షిప్స్ కూడా స్టూడెంట్కి ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ అలాగే ఇంటర్న్షిప్స్తో పాటుగా వీళ్ళకి రెస్పెక్టెడ్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో సార్, దాంట్లో ఇండస్ట్రియల్ విజిటింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది యూనివర్సిటీ. సో ఎవ్రీ సెమిస్టర్లో కూడా వీళ్ళకి 2 or 3 ఇండస్ట్రియల్ విజిటింగ్స్ అనేది, అంటే ఇప్పుడు జాయిన్ అవ్వడంతో వీళ్ళకి ఫస్ట్ ఫండమెంటల్స్ నేర్పించేస్తుంది యూనివర్సిటీ. అండ్ దెన్ వాళ్ళకి సంబంధించిన డిజైర్డ్ కోర్స్ ఏదైతే రెస్పెక్టెడ్ ప్రోగ్రామ్ ఉందో దానికి సంబంధించి ఇండస్ట్రియల్ విజిటింగ్ అనేది కండక్ట్ చేయించి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది అక్కడ అఫీషియల్స్ ద్వారా వీళ్ళు అక్కడ 1 or 2 days స్పెండ్ చేసేలాగా ప్రొవైడ్ చేస్తుంది యూనివర్సిటీ. సో ఇన్ని రకాలుగా సంజయ్ గోడావత్ యూనివర్సిటీ ప్రతి విద్యార్థికి ఇవ్వడం అయితే జరుగుతుందండి. మన తెలుగు స్టేట్స్ నుంచి వచ్చే యువతకి, స్టూడెంట్స్కి సంజయ్ గోడావత్ యూనివర్సిటీ ఎలాంటి వెల్కమ్ చెప్పబోతా ఉంది, ఎలాంటి ఫ్యూచర్స్ ఇవ్వబోతా ఉంది పిల్లలకి? ఎస్ అండి, 100% హార్ట్లీ వెల్కమ్. ప్రతి ఒక్కరికి కూడా యూనివర్సిటీని విజిట్ చేయండి, తర్వాత అడ్మిషన్ తీసుకోండి అనే స్లోగన్ అయితే యూనివర్సిటీలో వినపడుతూ ఉందండి. ఎందుకంటే మన తెలుగు పిల్లలు కూడా ఆల్మోస్ట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కోర్సెస్లో మన యూనివర్సిటీలో చదువుకోవడం జరుగుతూ ఉంది. సో వాళ్ళందరికీ కూడా ఫెసిలిటీస్ వైజ్గా చూసుకుంటే ఫుడ్ అండ్ అకామిడేషన్ మనం ప్రాపర్గా ప్రొవైడ్ చేయడం, దట్టు తెలుగు పిల్లల కోసం సౌత్ ఇండియన్ మెస్ కూడా ఇందా క్యాంపస్లో ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. సో వీళ్ళందరికీ అంటే మీ ఆర్టీవీ ద్వారా నేను తెలియజేసేది ఏంటి అంటే, ఎవరైతే స్టూడెంట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని మంచి యూనివర్సిటీ కోసం చూస్తున్నారు, లేదా ఎలాంటి కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావట్లేదు, లేదా ఈ కోర్స్ అయితే మన యూనివర్సిటీలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలి అనుకుంటే జస్ట్ దీనికి ఒక అప్లికేషన్ ప్రొసీజర్ ఉంటుందండి. ఆ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేస్తే మీ కౌన్సిలర్స్ అండ్ నాతో కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. సో అప్లికేషన్ చేసుకున్న తర్వాత యూనివర్సిటీ వాళ్ళకు ఒక ఫ్రీ విజిటింగ్ అనే స్టూడెంట్కి ప్రొవైడ్ చేస్తూ ఉందన్నమాట. సో వచ్చి ఇప్పుడు మనం డిస్కస్ చేసిన విషయాలన్నీ కూడా అక్కడ ఉన్న వాళ్ళ హెచ్ఓడీస్తో కానివ్వండి, రెస్పెక్టెడ్ హెచ్ఓడీస్తో కానివ్వండి, ప్లేస్మెంట్ ఆఫీసర్స్తో కానివ్వండి, అండ్ యూనివర్సిటీ ఎన్వైర్న్మెంట్ ఏ విధంగా ఉందో చెక్ చేసుకోవచ్చు. అండ్ మనం మాట్లాడుకున్న కల్చరల్ యాక్టివిటీస్ సంబంధించి, స్పోర్ట్స్కి సంబంధించి అన్నీ కూడా తిరిగి మీకు చూపించడానికి కూడా మేము ఎంతో సగర్వంగా ఆహ్వానిస్తున్నాం అనమాట. సో ఇదైతే మన తెలుగు వాళ్ళకి ఖచ్చితంగా చెప్పగలండి నేను. రైట్, సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రెడ్డి గారు. విన్నారు కదా, ఇంటర్ అయిపోయిన విద్యార్థులందరూ కూడా వారి పేరెంట్స్ తోటి ఒకసారి కూర్చొని మాట్లాడండి. ఎందుకంటే ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. 10th తర్వాత ఇంటర్ తర్వాత మనం ఏ కోర్స్ చూస్ చేసుకున్నాం అనే దాన్ని బట్టి మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాబట్టి రైట్ డిసిజన్ తీసుకోండి. సంజయ్ గోడావత్ యూనివర్సిటీ గురించి బ్రహ్మారెడ్డి గారు పూర్తి వివరాలు చెప్పారు. అండ్ కింద కనపడుతున్న నెంబర్కి మీరు ఒక చిన్న కాంటాక్ట్ అయ్యి ఒక ఫోన్ చేసా మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మీ ఫ్యూచర్ని సంజయ్ గోడావత్ యూనివర్సిటీతో ఫుల్ఫిల్ చేసుకుంటారని ఆశిస్తున్నాను.